మీరు బతకనికనా మేము బతకనికనా మాకు బతకనికంటావు మాకు ఇదే చాలు నువ్వేం అభివృద్ధి చేయొద్దు ఏట్లకెళ్ళి నీళ్ళు వచ్చినప్పుడు ఏ సీఎం రాలేడు ఏ సీఎంతో అనుకున్నాం ఏ ఎమ్మెల్యే వచ్చిండు ఏ ఎంపీ వచ్చిండు ఎవడొచ్చి కాపాడిండు ఎవడు రాలేడు కదా మరి ఇప్పుడు కొత్తగా అడ్డా ఏంది నువ్వు అడ్డా అంటున్నావు కట్టిన కన్స్ట్రక్షన్ పైసలు కట్టి ట్యాక్స్ పైసలు కట్టి ఇల్లుది మా అందరి పైసలు ఎట్లా కట్టుకున్నావు కదా పైసా ఇచ్చి ఇల్లుది ఇప్పుడు అంటే మీకున్న జాగా ఎంత ఉందో అంత స్థలం ఇస్తాం ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి ఒక్క నిమిషం అమ్మ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాము అంత స్థలం కూడా ఇస్తామని చెప్తే మీరు ఓకే అంటారా మరి ఎట్లా ఓకే అంటాం సార్ చెప్పండి మా బతుకు తెరువు ఈడ మెయిన్ సిటీలో మేము కష్టం చేసేది ఈడ వేరే జాగాలో పోతే ఎన్న నువ్వు జంగల్ ఇస్తావు నేను జంగల్లో పోయి నాకేం పని వస్తుందని బతకాలి నేనేం చదువుకున్నాను నేను కూలీనాలు చేసుకుంటాను సిటీలో ఏమన్నా పని చేస్తే వంటల పని చేసి బతుకుతాను నేను నన్ను తీసుకుపోయి అడవిలో పడేస్తే నేను ఎట్లా బతకాలి నా ఫ్యూచర్ ఏంటి మేము అనేది ఏంటంటే మా ఇంట్లో మాకు ఇడిచిపెట్టు రేవంత్ అన్న వచ్చింది కదా ఇంకా రాజీనామా చేసిపోతే కోటి గుండగాయలు కొట్టేస్తాం మేము మాకు నిమ్మడం అయిపోతాం నీ నుండి వచ్చిన సాయం మాకేముంది ఒక ఆడపిల్ల ఉసురు వసుకుంటున్నావు ఒక అమ్మ అయ్య అక్క చెల్లెలు బాధపడుతున్నాం వీళ్ళందరి బాధ నీకేం అభివృద్ధి చెందుతుంది చెప్పండి ఏం అభివృద్ధి నా ఒక్కదాని బాధ కాదు అందరి బాధ అదే ఉంది ఏమి ఇబ్బంది ఎవరికి మా గురించి చేస్తున్నావా నీకు వచ్చిన సీఎంలందరూ ఏమేమో చేసిపోయినా నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ వచ్చిన గిట్టంగా ఒక అక్క చెల్లెని ఒక అన్న తమ్ముళ్ళగా చూసిండు నువ్వేం చూస్తున్నావు ఏం చూసినావు చెప్పండి ఒక విషయం చెప్పండి రేవంత్ రెడ్డి ఏం చూసిండు చెప్పండి మీరు వచ్చిన 8 నెలలు అయింది 8 నెలల నుంచి ప్రతి ఒక్క ఆడపిల్ల కండల్లో నీళ్లు చూస్తున్నావు తప్ప ఏది మంచి పని చేసిండు మీకు తెలుసు కదా ఆల్రెడీ చెప్పాను ఒక ఆడపిల్ల బాధ మీరు అందరు వింటురు ఇట్లా లక్షలాది మంది బాధ నీకు పాపం తలగదా ఏ రాజకీయ ముందుంది ఏ రాజకీయ రాసి ఉందేమన్నా నేను చేసిన తప్పేంటి ఇంతకీ నేను ఇక్కడ 33 ఏండ్లు అవుతుంది వచ్చి 33 ఏండ్లు అవుతుంది అప్పుడు ఇదంతా జంగల్ ఉండే ఇప్పుడు వచ్చి ఈయన తీసేస్తా అంటే మేము ఎక్కడ పోవాలి సార్ ఏం కావాలి మేము చెప్పండి మీరే అందరు లక్షలు పోసి కట్టుకున్నారు ఇప్పుడు వేరే దిక్కు పోదామంటే మేము ఏం కావాలి ఏడాడ సంపాదన ఉండదు ఏముండదు ఏం తినాలి ఎట్లుండాలి ఎవరిస్తారు మాకు ఆధారం జీవన ఉపాధి ఏంది మాది అసలు మేము ఇక్కడనే ఉంటాం మా ఇల్లు మాకు కావాలి అంతే ఇంకేం లేదు మేము మా తాతల నుంచి మా అమ్మల నుంచి మేము ఇక్కడనే పుట్టి పెరిగినాం మేము ముసలోళ్ళు అయినాం మేము పిల్లలు ముసలోళ్ళు అవుతారు ఇప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళు ఇప్పుడు మేము వెళ్ళిపోవాలి మా పిల్లల భవిష్యత్తు ఉంది ఎవరు ఇప్పుడు ఫస్ట్ రామారావు తర్వాత రాజశేఖర్ రెడ్డి తర్వాత తెలంగాణ వీళ్ళందరూ వచ్చిండ్రు ఇంటికి జాబులు ఇస్తామని ఒక్కరు జాబులు ఇవ్వాలి ఎవరు మాకేం లేదు మా భవిష్యత్తు అంతా మా పిల్లల భవిష్యత్తు మా కూలో నాలో వేసుకుంటే ఇక్కడ బతుకుతారు మేము వేరే దిక్కు పోయి ఏడా బతకాలి మాకు సడన్గా నువ్వు ఇల్లు ఇస్తున్నావు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావు కరెక్టే మా భవిష్యత్తు ఏముంది ఏం చేయాలి డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని ఏం చేయాలి ఒక్క ఇంట్లో 5 మంది ఫ్యామిలీ ఉంది ఒక్క డబల్ బెడ్రూమ్ ఇస్తావు నువ్వు 5 ఇండ్లు మాకు ఇవ్వవు కదా మరి మాకేంది మాకు 10 మంది ఉంటే 10 మందికి ఇస్తావా నువ్వు ఇవ్వవు రేగుములు లెక్క మాకు చుట్టుకున్నావు మాకు వద్దు నీవు రాజీనామా చేసే చిన్న పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలను తీసుకుని నేను ఏడున్నా రోడ్డు మీద ఉండాలి నా మొగడు కూడా లేడు రోడ్డు మీద ఉండాలి ఆడికి మా ఇల్లు మాకు ఇస్తే చాలు అంతే సంతోషం అంతే అంతగా నీకు ఏం మాట్లాడము జస్ట్ 30 ఏళ్ళ సార్ ఇంటి మీద లోన్ కూడా ఉంది 30 లక్షల లోన్ ఉంది ఆ లోన్ ఆడు కడతాడంటనా లోన్ తీసుకొని ఇల్లు కట్టినాను మొన్ననే కట్టినా నేను ఆ లోన్ కడతాడంటనా వాడు అధికారులు వచ్చిరా మీ దగ్గరికి ఎవరు రాలేరు 33 ఏళ్ళ మేము ఇక్కడికి వచ్చి మా పిల్లలు చిన్నగా ఉన్నారు వచ్చినమ్మా నాకు 4 కొడుకులు 2 బిడ్డలు అందరు పెళ్లి నిన్ననే చేసిన నేను ఇప్పుడు నా పిల్లలకు నా కొడుకులకు పిల్లలు అయినరు ఇప్పుడు మా 5 ఫ్యామిలీకి బెడ్రూములు ఇస్తారా మాకు ఇస్తారా మీరు బెడ్రూములు ఇస్తామంటే ఒప్పుకుంటారా ఎట్లా ఇస్తారా మీరు ఇది మాకు ఫస్ట్ మా చెప్పరు మా ఇల్లు మేము మొన్న ఇప్పుడు మేము ఏడాది 50 లక్షలు వచ్చి మేము ఇల్లు కట్టుకున్నాం మాకు పైసలు ఇస్తావా నువ్వు జాగ ఇస్తావా మాకు ఏమి ఇస్తావు మాకు నాకు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు నా దగ్గర నా పిల్లలను తీసుకొని నేను ఎక్కడ పోలేను నా పిల్లల చదువు ఇడ నాకు మా బతుకుతారు నా కొడుకులు మండి చేసుకొని బతుకుతారు మాకు ఏది వేరే కష్టం లేదు మా పిల్లలకు ఖాళీ మండి చేసుకుంటారు పిల్లలు కష్టం చేసుకొని ఇంట్లో బతుకుతారు అదే కష్టం పిల్లలు మా కాలు మీరు ఈ బెడ్రూమ్ ఇస్తాము హాల్ ఇస్తాము మాకు ఏదొద్దు మాకు అవసరమే లేదు మా ఇల్లు మాకే ఉండాలి
మాకంటే చిన్న చిన్న పిల్లల చదువులు ఖరాబ్ అయిపోతుంది. మేమంటే ఎట్లనో బతికినాము, కష్టం చేసుకున్నాము, ఇప్పుడో ఉపాసం ఉండి ఇల్లు కట్టుకున్నాము, పిల్లలు మంచిగా ఉండాలని కట్టుకున్నాము. గిట్ల గిట్ల పిల్లలని తీసుకొని నేను ఈ బస్సుకి వచ్చిన 33 ఏళ్ళు అయినా ఈ బస్సుకు. 2 ఇండ్లు ఉండే, 2 ఇండ్లు ఉండే, మొత్తం దాగా కుల్ల ఉండే. నెత్తుల కాడికి వెళ్ళి పాములు పోయినాయి సార్, మాకు తేళ్ళు పోయినాయి పాములు. అందులో అనుకున్నాం. మీరు 30-40 ఏళ్ళు అయింది అమ్మ ఇక్కడికి వచ్చి. మధ్యలో మీ మంచి చెడు కోసం మీ సమస్యలు ఉన్నప్పుడు ఎవరైనా అధికారులు కానీ ఎమ్మెల్యేలు ఏరు నిండింది, మోరీ లేవు, నల్ల నీళ్లు లేకుంటే మా పిల్లలు 12 గంటల నాది కేసర్ హనుమాన్ల గుడికి వెళ్ళి ఎత్తుకొచ్చుకున్నాం. కేసర్ హనుమాన్ల గుడికి వెళ్ళి ఎత్తుకొచ్చుకున్నాం. నీళ్ళు 12 గంటల నాటి దొంగలు లెక్క ఎత్తుకొచ్చుకున్నాం. నీళ్లు నల్లలు రాలే అప్పుడు మాకు, నల్లలు కూడా చేయలేదు, బోర్డింగ్ కూడా చేయలేదు మాకు. ఓట్లప్పుడు వచ్చిరా? ఓట్లు ఏమని ఓట్లు వేసాం మరి మేము. ఓట్ల ప్రతిసారి ఇప్పుడు మాకైతే ఏం లేదు. మా ఇల్లు మాకు కావాలి. మరి మీరు 1,90,000 లేదంటారా? మేము పిల్లలు చల్లాలని అనుకుంటాం, పడేసుకొని మమ్మల్ని సమాప్తం చేసి మా కుటుంబాన్ని సమాప్తం కదా. మా కుటుంబం మొత్తం మమ్మల్ని నల్లనే వాతే మీరు వేసుకోరు. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని ఎక్కడికి పోవాలి సార్? మాకు జీవనాధారం ఈయన ఉంది. నా భర్త ఒక్కడే పని చేస్తాడు, నేను ఏడికి పోలేను. నా పిల్లల్ని పట్టుకొని ఇక్కడ చూసుకుంటా. స్కూల్కి వెళ్తారండి. స్కూల్కి ఇంకో పాప ఉంది, ఆమె కనిపిస్తుంది. 3 పిల్లల్ని పట్టుకొని అంతంత పెట్టుకొని నేను బయటకు పోయి ఏ కిరాయి ఇళ్ళల్లో ఉండాలి? వాడు వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళకి 2,500 ఇస్తాను, చదువుకునే పిల్లల స్కూటీ ఇస్తాను, కరెంటు బిల్లు ఎందుకు కట్టుకుంటుండు, ముసలిళ్ళకు 3,000 4,000 ఇస్తా అన్నాడు. ఏది లేదు. ఈ పథకాలన్నీ ఎందుకు అవసరమా మాకు? ఈ పథకాలు మా ఇళ్ళు పోతున్నాం, ఏ కరెంటు బిల్లులు కట్టుకుంటుండు. వాడు కరెంటు బిల్లులు అయితే వాడు ఇయ్యాడు కదా, గవర్నమెంటే కదా. ట్యాక్సీలు ఎట్లా కట్టుకుంటు? ట్యాక్సీ గవర్నమెంట్, జిహెచ్ఎంసీ కదా. నల్ల బిల్లు ఎట్లా కట్టుకుంటూ వాడు నల్లలు ఎట్లా వేసిండు? ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు మీరు? మేము 12 సంవత్సరాలు అవుతుంది సార్. 12 సంవత్సరాల నుండి కడుతున్నా కానీ ఇప్పుడు వాడు ఎట్లా వానికి ఇన్ని రోజులు కనిపించలేని మూసినది. ఇప్పుడు అక్రమాలను ఎట్లా వాడు డిక్లేర్ చేస్తాడు? వాణిండ్ల అక్రమ, వాని అన్నయ్య వాని అక్కయ్య వాని చెప్పి వాణిండ్ల అక్రమాలు మాయి కావు. మా పొట్టలు చూసి ఇక్కడ మా ధీమని చూసి మా బతుకుదేరు ఇక్కడ ఉంది. మా బతుకుదేరు వదిలేసుకొని మాకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు? ఇన్ని లక్షలు పోసుకొని కడుపు కట్టుకొని కాలు కట్టుకొని మీరు లక్షలు పోసుకొని ఇండ్లు కట్టుకొని 2-3 లక్షల ఇండ్లు వాళ్ళు కూలిపోతుందో కాలిపోతుంది. నల్ల లేదు, బాత్రూమ్ లేదు, డబుల్ బెడ్రూమ్ అది ఎందుకండి? మాకు కావాలనుకుంటే ఇప్పుడే పోతుండే డబుల్ బెడ్రూమ్కి. ఇప్పుడు మేము ఇంత కొట్లాడాల్సిన అవసరం ఏందో? డబుల్ బెడ్రూమ్లో మా ఇండ్లే మాకు కావాలి, మా ఇండ్లు మాకు కావాలి. ఏ స్థలం వద్దు, ఏ డబ్బులు వద్దు, ఏ డబుల్ బెడ్రూమ్ వద్దు. రేవంత్ రెడ్డి సార్ అంటున్నామండి, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టకండి, మా ఉసురు పోసుకోకండి. చూడండి ఇంత చిన్న పిల్లలు ఉన్నారు సార్, మేము ఎడుకోవాలి. ఆధారం ఎక్కడ సార్? 30 సంవత్సరాలు అయింది మేము ఇక్కడ వచ్చి. మా పాపలు చిన్నగా ఉండే, నేను కష్టానికి వెళ్తా. నా పాపలు ఇంత పెద్దగా చేసిన, ఒక ఇంటికి దానం ఇచ్చిన, మా ఆయన చచ్చిపోయిండు. ఇప్పుడు నేను మండీలో కష్టం చేస్తా.